ఈరోజు మన కాకర్లమూడి గ్రామం మన బీసీ కుటుంబ సభ్యులందరూ రావడం, మన పరస అమలేశ్వర గారు విషయాన్ని మా నోటీస్కి చేర్చడం చాలా బాధాకరమైన విషయమే. అయినా కానీ మనోడికి సుబ్బారావు గారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీసీ సోదరులందరూ ఇక్కడికి రావడం, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆయనకి చేదోడు వాదోడుగా ఏదో కొద్దిగా సహాయాన్ని అందించడం జరిగింది. ఆ సహాయం ఆయనకి ఏమీ తోడ్పడకపోయినా మనోధైర్యం, నిలువు నీడ లేకుండా తగలబడిపోయిన ఇంటికి మనోడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ చాలా బాధాకరం, చూస్తే అంతా కాలిపోయి ఉంది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు మనం అందరం కూడా ఒకరికొకరు సహాయంగా నిలబడితే మనోధైర్యాన్ని ఇవ్వడం అవసరం. కాబట్టి మేము వచ్చి కొంచెం మన వాళ్ళకి ఓదార్పునిచ్చాం. ఆ భగవంతుడు వాళ్ళకి మేలు చేయాలని కోరుకుందాం. అలాగే ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి రాజ్యాంగంలో ఉమ్మడి ప్రభుత్వం ద్వారా ఉన్న మన ప్రభుత్వం కూడా కాగిత కృష్ణప్రసాద్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు స్పందించి ఆ కుటుంబానికి మరో ఇల్లు శాంక్షన్ చేపించి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళకి అండగా నిలబడాలని మన బీసీ సోదరులందరి తరఫున కోరుకోవడం జరిగింది. అలాగే ఎవరైనా రాజకీయంగా కానీ కుటుంబపరంగా కానీ ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడాలని కోరుకుంటున్నాం. ఉయ్యూరు సుబ్బారావు గారి గృహం పూర్తిగా కాలిపోవడం జరిగినది. ఈ సందర్భంగా మా బీసీ సంఘం నాయకులందరూ ఇక్కడ ఇచ్చేయటం జరిగింది. ఈ ఊరి గ్రామ సర్పంచ్ గారు పరస కామేశ్వరరావు గారు, అట్లాగే మనోడి పేరు శివకాంత్, పరస అమలేశ్వరరావు గారు, వీరందరూ వచ్చి వీరిని ఏదో చిన్న సహాయంగా ఆదుకోవడం జరిగింది. ఎవరైనా సరే సహాయం చేయదలుచుకున్న వారు సర్పంచ్ గారిని సంప్రదించవలసిందిగా కోరుచు సెలవు తీసుకుంటాం. కాకర్లమూడి గ్రామంలో సుబ్బారావు గారి యొక్క ఇల్లు కాలిపోవటం జరిగింది. మరి అటువంటి దురదృష్టకరం మరి ఎక్కడ జరగకూడదు. పేదవాళ్ళకి ఇక్కడ జరుగుతుందంటే చాలా అన్యాయం. మరి అదే రంగం మరి వారికి చేదోడు వాదోడుగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు కూడవల్లి కృష్ణార్జునరావు గారు, అట్లాగే నియోజకవర్గ అధ్యక్షులు వీరంగి శ్రీనివాసరావు గారు తదితర బీసీ నాయకులందరూ వచ్చి కూడా ఆ కుటుంబాన్ని ఒక ఓదార్చడం కోసం రావడం జరిగింది. మరి ఈ రకంగా మేము ఇచ్చిన ఏ సహాయం అయినా ఉడతబత్తి ఇవ్వటమే తప్ప మరి ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని బాగా పరిశీలించి దృష్టిలో పెట్టుకుని వారికి మంచి గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీసీ సంఘం తరపున కోరుకోవటం మా యొక్క ఆలోచనని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను.